చిరంజీవి మోహన్ బాబుల మధ్య ఉన్న విభేదాల గ్యాప్ ఓపెన్ సీక్రెట్. అయినా అటువంటి విభేదాలే లేవు అన్నట్లుగా మెగా, మంచు కుటుంబాలు తమ తమ స్థాయిలలో నటిస్తూ తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న మంచు మనోజ్కు అనుకోకుండా మెగా కుటుంబం నుండి మరో షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన అటాక్ సినిమా ఇంచుమించు ఎప్పుడూ పూర్తయిపోయింది. ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాంగణం కూడా ఉంది. అయితే సినిమా విడుదలకు కొన్ని అనుకోని సినిమా కష్టాలు వచ్చాయి అని టాక్. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సి కళ్యాణ్ గత సంవత్సరం వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో ఆ సినిమాకు వచ్చిన నష్టాల ప్రభావం ఈ అటాక్ పై చూపెడుతోంది అంటూ ఫిలిం నగర్లో గాసిపులు వినబడుతున్నాయి. సి కళ్యాణ్ కు లోఫర్ వల్ల వచ్చిన నష్టాలతో పాటు ఈ సినిమా దర్శకుడు వర్మ వంగవీటి లోఫర్ పై చాలా నమ్మకం ఉండటంతో ఆ సినిమాను ముందుగా విడుదల చేశాడు. వరుణ్ తేజ్ లోఫర్ సినిమా కన్నా ముందుగానే ఈ అటాక్ విడుదల కావాల్సి ఉన్న లోఫర్ పై ఉన్న మితిమీరిన నమ్మకంతో నిర్మాత కళ్యాణ్ ఈ అటాక్ ను వెనక్కు పెట్టాడు అనే కామెంట్స్ ఉన్నాయి. అయితే లోఫర్ షాక్ నుండి ఇంకా తేరుకొని నిర్మాత కళ్యాణ్ ఈ అటాక్ పై ఎప్పుడు దృష్టి పెడతాడో తెలియదు అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. అనుకోకుండా అయినా ఈసారి కూడా మెగా యంగ్ హీరోల వల్ల మంచు మనోజ్ కు మరో దెబ్బ తగిలింది అనుకోవాలి. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.